ఎవ్రీవన్, ఐ ఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్, బంజారాహిల్స్, హైదరాబాద్. ఇలాంటి చెప్పుల కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే బలరామ్ ఫుట్వేర్, బంజారాహిల్స్, హైదరాబాద్ అండి. మీరు గూగుల్ కూడా సెర్చ్ చేయండి, మన షాప్ లొకేషన్ కనబడుతుంది మీకు. మీరు చూస్తున్నారు కదా, ఈ చెప్పులు వచ్చి కుక్క కొరికేసింది అనమాట. ఆ ఫింగర్ దగ్గర అర్జున్ ఎలా డ్యామేజ్ చేసిందో అక్కడ ఒకటి, ఆ స్టాప్ దగ్గర ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ 4 పేర్స్ కూడా క్లీనింగ్ వర్క్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి చెప్పులు చాలా మంది కొంటుర్రండి. కొన్నాక సర్వీస్ ఎక్కడ ఇవ్వాలో అర్థమైతే లేదు. ఇదిగోండి, ఈ చెప్పు కూడా ఏదైతే కుక్క అనేది కొరికేసింది అనమాట. ఫింగర్ దగ్గర మీరు చూస్తున్నారు కదా, అదొకటి. ఈ బటన్ కూడా ఉరికేసింది మొత్తము. ఆ 2 బటన్స్ చేంజ్ చేయాలి. తర్వాత వచ్చేసి మొత్తం ఆ ఫుట్ మ్యాట్ ఉంది కదా, అరికాల కింద భాగంలో మొత్తం క్లీన్ చేయాలండి. ఇంకా సైడ్ లో కూడా మీరు వర్క్ అబ్జర్వ్ చేయండి. మన దగ్గర అవుతున్న వర్క్ ఇంకెక్కడ అయితే లేదండి. ఇది మాత్రం 100%. ఎందుకు ఇంత క్లియర్ చెప్తున్నా అంటే, ఎంతో మంది కస్టమర్స్ నాకు చెప్తున్నారు వచ్చి, మొన్న రీసెంట్ గా ఎక్కడో బయట చేయించారంట. అయితే అతను చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే వర్క్ అనేది పర్ఫెక్ట్ కాలేదు. అతను వచ్చి మన షాప్ దగ్గర కూర్చొని ఎంత బాధపడుతున్నా అంటే, నా దగ్గర ఇంకో చెప్పులుంటే చూపిస్తే, నరేష్ గారు నేను తప్పు చేశారని అక్కడికి వెళ్ళి వర్క్ మంచిగా కాలేదు, మీ దగ్గర తెచ్చేది ఉన్నాయని చెప్పారు. అంతే సార్, అది ఒకసారి అనుభవం కావాలి, మీకు కూడా అనుభవం అయితే తెలుస్తుంది సార్ అని చెప్పిన. ఎందుకంటే ఈ మాటను చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒకసారి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ పనులైనా కూడా నేను పెడతా, మీకు క్లియర్గా పెడతా. అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది వర్క్ ఇక్కడ మంచిగా ఉంది ఏందన్నది. పదే చెప్పడానికి రీజన్ ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు టైం తీసుకొని మా దగ్గరికి రావడమే ఒక చిన్న పెద్ద, ఈ రోజు పెద్ద టైం చాలా వాల్యూ అనమాట. ప్రతి ఒక్కరికి టైం ఎంత వాల్యూ అంటే చెప్పొద్దు, అంత వాల్యూ అయిపోయింది. కస్టమర్స్ కూడా ఎక్కడికెళ్ళి వస్తున్నారండి మన దగ్గరికి, చాలా దూరంకి వస్తున్నారు. ఎందుకంటే కొరియర్ ఆప్షన్ మనం ఎందుకు పెట్టలేదు అంటే, మన దగ్గర ఏంటంటే టైం అనేది లేదు. ఇప్పుడు నేనేందంటే ఒక కొరియర్ ద్వారా తెప్పించుకుంటే చెప్పులు సేమ్ టైం మీద డెలివరీ ఇవ్వకపోతే మాట అనేది మంచిగా ఉండదు అనమాట. మనం ఏమైందంటే పరిగెత్తి పాలు తాగండి, నిలబడి దగ్గర నీళ్ళు తాగాలనేది మన కాన్సెప్ట్. బలరామ్ ఫుట్వేర్ మన షాప్ పేరు వచ్చేసి మీరు చూస్తారు కదా, వర్క్ అనేది ఇలా ఆయన చూడండి. ఆ వర్క్ అనేది మీరు బిలీవ్ చేయరు. ఏదున్నా సరే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా వీడియో తీసినా మీరు చూడండి ఎంత ఎక్సలెంట్ వర్క్ అయిందంటే. ఒక్కొక్క జత వచ్చి 7,000 రూపాయలు 8,000 రూపాయలు విలువ చేసే జతలండి ఇవి. 8,000 రూపాయలు లెక్కేసుకున్నా 32,000 రూపీస్ పేర్స్ అనమాట ఈ 4 పేర్స్కి. ఒకవేళ 7,000కి ఒక పేరు అనుకున్నా కూడా మీరు చూస్తున్నారు కదా, 28,000 రూపీస్ మెటీరియల్ ఇదంతా మీరు చూస్తున్నారు కదా. దానికి ఇగో ఇందాక ప్యాచ్ పడ్డది కదా, లెదర్ ప్యాచ్ చేసాం చూడండి. దానికి మన దగ్గర వర్క్ అంటే ఎలా ఉంటుంది అంటే, చాలా డీప్గా వర్క్ చేస్తామండి మనము. ఇది చూడండి, అది లోపటి నుంచి లెదర్ ప్యాచ్ వర్క్ అయ్యింది. నెక్స్ట్ టైం అనేది అక్కడ రిపీట్ అవ్వదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న దగ్గర చిన్న ఫెవిక్విక్ ఇదే పెట్టేసి అడ్జస్ట్ చేస్తారు. అట్లా ఉండదండి. మీరు చూస్తారు కదా, ఒక లెదర్ని మనం తీసుకొని సన్నగా చెక్కిన తర్వాతనే దానికి అనేది వర్క్ మన దగ్గర అవుతుందండి. మీరు చూస్తారు కదా, లోపటి నుంచి చిన్న శాంపుల్ లెదర్ చెక్కి మనం పెడతామండి. ఇంకోటి ఆ సైడ్లో మీరు వర్క్ చూడండి, అసలు ఆ షైనింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్ వస్తుందంటే అండి. మళ్ళీ సార్ కూడా చెప్పులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క జత 7,000 8,000 కొన్నంత వాల్యుబుల్ అవుతుందండి వర్క్. మీరు చూడండి, ఈ చెప్పు కూడా లాస్ట్ టైం మొత్తం అన్ని స్టాప్స్ ఊడిపోయింది. మనం ఏం చేస్తామండి అంటే, ఈ వర్క్ వచ్చిన తర్వాత మనం అన్ని డిస్ప్లేయింగ్ చేస్తామన్నమాట. మొత్తం ఆ కింద సోలు డివైడ్ చేసుకుంటాము, ఆ మిడిల్ది అట్ట ఏదైతే ఉందో వుడ్ది అది డివైడ్ చేసుకుంటాము, ఆ స్టాప్స్ డివైడ్ చేసుకుంటాము. ఒక నైట్ మొత్తం మన దగ్గర కెమికల్ ఉంటుందండి. ఈ అట్ట అనేది దాన్ని నానబెడతాం మనము. నానబెట్టినప్పుడు దానికి ఉన్న జిడ్డు కానివ్వండి, మైల కానివ్వండి, మొత్తం దానికి ఎవ్రీథింగ్ ఏది ఉన్నదో మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. అది క్లీన్ అయిన తర్వాత మన దగ్గర స్వెట్ లెదర్ సంబంధించిన కొన్ని పాలిష్లు ఉంటాయి, అది వాడతాం మనం. అది వాడినప్పుడు ఏమైపోతుంది అంటే, ఆ ఒక్క క్లీనింగ్ వర్క్ అనేది ఎంత ఫెంటాస్టిక్ అవుతుంది అంటే, మీరు చూసినా బిలీవ్ చేయరు. మళ్ళీ నరేష్ గారు నేను అసలు ఇచ్చేటప్పుడు వాటి పరిస్థితి మీరు చూస్తే చాలా ఘోరమైన చెప్పులు వస్తున్నాయండి మన దగ్గర. అసలు మనము చెప్తున్నా కదా, అవి తెచ్చేటప్పుడు కస్టమర్స్ ఒక ఫీల్ ఉంటుంది, తీసుకోబోయేటప్పుడు మాత్రం వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి. ఒక మంచి గుడ్ ఫీలింగ్తో వెళ్తున్నాండి మన దగ్గర నుంచి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, 4 పేర్స్ ఆఫ్ మన దగ్గర ఉన్నాయి. ఆ 4 పేర్స్ ఆఫ్ బ్రేకింగ్ స్టోన్ చెప్పులు కూడా ఎంత ఎక్సలెంట్ అంటే, మీరు సైడ్ నుంచి గమనించండి. ఒకసారి మీరు గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఒక షైనింగ్ వర్క్ మీరు చూడండి సైడ్లో, అసలు మీరు బిలీవ్ చేయరు, నమ్మరు. ఆ వర్క్ ఏదైతే మన దగ్గర, ఇవి ఏ కండిషన్లో ఉన్నా సరే, ఈ చెప్పులు ఏ కండిషన్లో ఉన్నా సరే మన దగ్గర వర్క్ అవుతుందండి. ఒకటేంటంటే, ఆ మిడిల్ మీకు క్లాక్ ఏదైతే సైడ్లో కనబడుతుంది కదా, అది మంచిగా ఉండాలి. అది మీకు ఎంత మంచిగా ఉంటుందో మీరు అసలు ఊహించరు, అంత మంచి వర్క్ అవుతుందండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరున ఓకేనా. ఇంత మంచి వర్క్ మన దగ్గర అవుతుంది, మీరు అంత వల్ల వస్తారు కాబట్టి ఇంత మంచి వర్క్ అవుతుందండి. ఓకేనా, ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.